తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, గోషామహల్ నుంచి బీఆర్ఎస్ లీడర్. ఆయనతో ఇప్పుడు మాట్లాడేద్దాం. సార్, ముందుగా ఈ అలయ్ బలయ్ గురించి చెప్పండి సార్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు? అంటే ఒకేసారి ఇంతమంది ఇన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. అమ్మా, ఇవాళది కాదు అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయ గారు కొన్ని సంవత్సరాల కిందటి నుంచే ఈ అలయ్ బలయ్ ప్రోగ్రామ్ ని తీసుకొని వచ్చారు. మేము ఒక మానవతావాదిగా మా బస్తీ వాసుడు ఎవరైతే దత్తాత్రేయ గారు ఉన్నారో చిన్న ఉన్నప్పటి నుంచి వారిని చూస్తూ ఉన్నాం. ఆయన రాజకీయాలు ఎంత చూస్తూ ఉన్నాం. దాంతో మేము ఎంతో స్ఫూర్తి చెంది మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన స్ఫూర్తితోని రాజకీయాల్లో మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అలయ్ బలయ్ గురించి మాట్లాడితే ప్రతి ఏటా క్రమం తప్పకుండా వారు ఒక ఉత్సాహంగా అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మేమందరం రాజకీయాలు వేరైనా ఆలోచనలు వేరైనా సమయం వస్తే ఒక మంచి పనికి అందరం కలిసి ఉంటామన్న ఒక ఆలోచనను దత్తాత్రేయ గారు తీసుకొచ్చారు. ఆ ఆలోచన పరంగానే మేమందరం వేరే పార్టీలకు చెందినా కానీ ఆయన గురించి గౌరవంగా మేము వస్తాము. ఆయనకు శాలువా కప్పుకుంటాం ప్రతి ఏటా. ఆయన మాకు ఆశీర్వదిస్తాడు, మేము వెళ్తాం. ఇది మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అంటే ఇప్పుడు మన యాక్చువల్ గా ఈ ఉన్న సందర్భంలో ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోకూడదు, బట్ అయినా సరే ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒకే ఒక్క మాట అడుగుతాను. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి గోషామహల్ వస్తుంది అని అందరూ అంటున్నారు మీకు, బట్ గోషామహల్ అయితే రాజా సింగ్ గారు, మళ్ళీ సునీతారావు, ఈసారి లేడీ వచ్చారు కాంగ్రెస్ నుంచి. మీకు ఏమనిపిస్తుంది సార్? ఈసారి లేడీకి ఇచ్చింది కాంగ్రెస్, సో రాజా సింగ్ అయితే ఆయన నేనే గెలుస్తాను అనే ధీమాగా ఉన్నారు. సో మీరు ఏమంటారు గోషామహల్? అమ్మా, అట్లాంటిది ఏముండదు. లేడీ జెంట్స్ అని ఉండదు. ప్రజలకు ఎవరు సర్వీస్ చేస్తే, ప్రజల మన్ననలు ఎవరు పొందితే వాళ్ళకే పట్టం కడతారు ప్రజలు. ఇవాళ రాజా సింగ్ గారు మీరు చూసిరు 10 సంవత్సరాలల్లో వారి గ్రాఫ్ ఎట్లున్నదో మీకు తెలుసు. ఇవాళ ఆమె మహిళకి ఇచ్చిండ్రు అంటే సరే, ఆమె స్థానికురాలు కాదు, అయినా కానీ మహిళా కోటలో రేవంత్ రెడ్డి గారు ఏదో తూతూ మంత్రంగా ఆమెను నియమించిండు. దాంతోనే అయ్యేది ఏం లేదు. ఇవాళ మేము చెప్పేది ఏంటి అని అంటే, ప్రజల లోపల ఉండాలి, ప్రజల ఆశీర్వాదం పొందాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలు అభివృద్ధి చేయాలి, అవి చూయించే ఓటు అడగాలన్నది మా నినాదం. అట్లా చేసిన నాయకులు గోషామహల్లో కరువయ్యారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లోపల మేము మొత్తం తప్పకుండా మంచి అభివృద్ధి చేస్తాం, ప్రజలను ఆకట్టుకుంటాం, ప్రజల 100%. మీకు ఎందుకు అనుమానం? ఇవాళ చూస్తుంటే మీకు అర్థమైతలేదు. 6 గ్యారంటీలు మరి ముందుకెళ్తాం, అన్ని అవుట్, అవన్నీ ఏం లేవు. ఇవన్నీ నిలబడాయి బీఆర్ఎస్ ముంగట, కేసీఆర్ ముంగట. ఇవన్నీ ఏంటి అని అంటే, ఇవి ఏదో వాళ్ళకు తూతూ మంత్రంగా ఏదో గుమ్రా చేసే విధంగా ఉన్నది. కానీ ఇవాళ కేసీఆర్ గారి యొక్క రెండు పర్యాయాలు చూసిర్రు, చాలా అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతి సభకు ఆయనకు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి చాలా గొప్పగా ఇవాళ 3వసారి ముచ్చటగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే.